సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. ఇక్కడ నుంచి శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, లేక పార్లమెంట్ సభ్యులు కానీ, కార్పొరేటర్స్ కానీ, పార్టీ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర స్థాయి నాయకత్వానికి కూడా ఇక్కడ నుంచే పార్టీ ఇవ్వడం జరిగింది. కాబట్టి హైదరాబాద్తో విడదీయలేనటువంటి అనుబంధము భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మరి ఈరోజు ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి అంకిత భావంతో ఎన్నికల్లో గెలవాలనేటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి కూడా అదే స్పందన కనిపిస్తూ ఉంది. పటన్ చెరువు నుంచి హయత్ నగర్ వరకు, అల్వాల్ నుంచి హల్యాబాద్ వరకు, కపరా నుంచి లంగరాజు వరకు అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి విశేషమైనటువంటి ఆదరణ హైదరాబాద్ ప్రజలు ఇస్తూ ఉన్నారు. మాకు ఈ ఎన్నికల్లో గతంలో పోల్చి చూసినట్లయితే ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజల బలము, ప్రజల ఆశీస్సులు మాకు కనిపిస్తూ ఉన్నాయి. దానితో మా కార్యకర్తలు ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ఎన్నికల్లో పనిచేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు నామినేషన్ల ఉపసంహరణ ఈరోజు 3 గంటలతో పూర్తయిపోతే రేపు ఉదయం నుంచి మా యొక్క ప్రచార కార్యక్రమం, మా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉన్నటువంటి తక్కువ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎజెండా భారతీయ జనతా పార్టీ తరఫున కొన్ని ముఖ్యమైన అంశాలను మేము తీసుకోవడం జరిగింది. ఒకటి, 2016లో టీఆర్ఎస్ పార్టీ ఒకటే మెయిన్ ఎజెండా పెట్టుకొని ఆ రోజు పోటీ చేసింది. జిహెచ్ఎంసీలో మీరు ఓటేస్తే హైదరాబాదులో ఉన్నటువంటి కార్మికులకు, పేద మధ్యతరగతి ప్రజలకు, ప్రైవేట్ ఎంప్లాయీస్కు, పొదుపు సంఘాల మహిళలకు అందరికీ కూడా మేము 2 గదుల నిర్మాణం చేసి ఇల్లు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఆ రోజు హామీ ఇచ్చింది. 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఆ రోజు నేను అంబర్పేట ఎమ్మెల్యేగా ఉన్నాను 2016లో. అంతకుముందు సంవత్సరం అంటే 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు 60,000 మెజార్టీతో నన్ను అంబర్పేటలో గెలిపించారు. 2016లో మున్సిపల్ ఎన్నికల్లో చాలామంది పొదుపు సంఘాల మహిళలు నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇదే మున్సిపల్ ఎన్నికల్లో నాకు ఒకటే మాట చెప్పారు, సార్ ఈసారి మేము టీఆర్ఎస్ కొట్టేస్తాము, ఏమనుకోవద్దు, నువ్వు మాకు అందుబాటులో ఉన్నావు, మాకు సేవ చేస్తున్నావు, ఏ కష్టం వచ్చినా నువ్వు ఉంటున్నావు, కానీ మేము టీఆర్ఎస్ కొట్టేస్తాము. ఎందుకమ్మా అని అడిగాను. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మాకు 2 బెడ్రూమ్ ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు పదే పదే చెప్తా ఉన్నారు. కాబట్టి మా ఇంట్లో పిల్లలు పెద్దగయ్యారు, మా ఇల్లు సరిపోవడం లేదు, లేక మేము కిరాయిలు కట్టలేకపోతా ఉన్నాం. కాబట్టి ఓటు వేస్తేనే ఇల్లు ఇస్తామంటున్నాం. కాబట్టి ఓటు వేయాలనుకుంటున్నాము, మేము అందరము బస్తీలలో చర్చించుకున్నాము, మీరేమనుకోవద్దని చెప్పి వాళ్ళందరూ మూకుమ్మడిగా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటేశారు. 5 సంవత్సరాలు కావస్తుంది. ఈ ఎన్నికలకు ముందే 2016కు ముందే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని తెలిసి ఆదరబాదరగా
ముఖ్యమంత్రి కుమారుడు హైదరాబాద్లోని అనేక ప్రాంతాలలో మరి 2 గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. 5 సంవత్సరాలు కావస్తుంది. నేను ఈరోజు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బస్తీలలో పేద ప్రజల వద్దకు ఏదైతే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ఓటు అడిగి అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీలో ఈరోజు 5 సంవత్సరాల తర్వాత అదే టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించాల్సిందిగా, వీళ్ళు ఎక్కడ కట్టారు, వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఈ 3 ప్రశ్నలు ఓటు అడిగేటువంటి వస్తున్నటువంటి నాయకులకు నిలదీయాల్సిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. నేను టీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్లో సుమారు 30 లక్షల పైచిలకు ప్రజలు ఇళ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అనేక సర్వేలలో ఇల్లు లేనటువంటి వాళ్ళు, కిరాయిలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినటువంటి జీతాలలో చాలని జీతాలు కానీ, దినసరి వేతనాలు కానీ, కూలీలు కానీ 70% ఇంటి కిరాయికే కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీ ఎందుకు అమలు చేయలేదు? మరి మీరు ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓటు అడగడానికి వెళ్తారో ఈరోజు వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మున్సిపల్ ఎన్నికలకు ముందు ఐడిహెచ్ కాలనీ సనత్ నగర్లో కొన్ని ఇండ్లు కట్టారు. అన్ని బస్తీల నుంచి ఎన్నికలకు ముందు అన్ని బస్తీల నుంచి వందలాది బస్సులు పెట్టి ప్రతిరోజు బ్యాచ్ల వారీగా ప్రజలను తీసుకెళ్ళి ఐడిహెచ్ కాలనీకి చూపించి, ఇగో ఈ రకంగా ఇల్లు కడుతున్నాం, మీకు కూడా మీరు జిహెచ్ఎంసీలో ఓటేస్తే ఈ రకమైనటువంటి ఇల్లు మీకు వస్తాయి అని చెప్పి ఐడిహెచ్ కాలనీ పెద్ద ఎత్తున ఒక ఎగ్జిబిషన్ సెంటర్గా ఆ రోజు ప్రభుత్వ ఖర్చులతో ప్రజలను తీసుకెళ్ళి ఐడిహెచ్ కాలనీ చూపించారు. చాలామంది నమ్మారు. ఐడిహెచ్ కాలనీ ఇళ్ళ ముందు పెద్ద పెద్ద చెట్లు పెట్టారు, రోడ్ల పక్కన ఇంటి ముందు కిచెన్ ఉంది, ఇంటి వెనుక టాయిలెట్ ఉంది, అత్తొస్తో రూము, కోడొస్తో రూము, ఇది ముఖ్యమంత్రి గారు చెప్పారు. 2 గదుల ఇల్లు. కాబట్టి మా అందరికీ ఈ రకమైన ఇల్లు వస్తాయని చెప్పి ప్రజలు భ్రమపడ్డారు. టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. 5 సంవత్సరాలు కావస్తుంది. నేను పదే పదే చెప్తుంటాను. అహనా పెళ్ళంటే అనేటువంటి సినిమాలో ఆ రోజు ఆ సినిమాలో ఒక కోట శ్రీనివాసరావు గారు నటుడుగా ఆయన రోజు చికెన్ తినాలని ఉంటుంది ఆయనకు. ఎదురుగా దూలానికి ఒక ప్రాణం ఉన్నట్టు కోడిని కట్టేసి దాని ముందు కూర్చొని భోజనం చేస్తుంటాడు. నేను ఈరోజు చికెన్ 65 తింటున్నాను అని కోడి దిక్కు తినుకుంటూ మరి మామూలు పచ్చడి వేసుకొని రైస్ తింటాడు. మన కేసీఆర్ గారు కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐడిహెచ్ కాలనీ ఇండ్లు చూపించి మీకు ఏ ఇండ్లు వస్తున్నాయి అని భ్రమలలో పెట్టి ప్రజలు ఓట్లు వేసుకున్నారు. మరి ఈరోజు అనేక కాన్స్టిట్యున్సీలలో, అది మషీరాబాద్ కావచ్చు, అంబర్పేట కావచ్చు, గోషామాల్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఒక్క ఇల్లు కూడా పేద ప్రజలకు ఇంతవరకు ఇవ్వలేదు. మరి హైదరాబాద్లో 35 లక్షల మంది ప్రజలకు ఎప్పుడు ఇల్లు కడతారు, ఎప్పుడు ఇస్తారు? కేసీఆర్ హయాంలో అది సాధ్యమా? ఇవ్వగలుగుతారా? ఈరోజు ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, 2014లో ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారు శాసనసభలో మాట్లాడుతూ, ఇదేమి హైదరాబాద్, ఇది చిన్నపాటి వర్షాలకే రోడ్ల మీద నీరు వస్తుంది, అసెంబ్లీ ముందు నీరు వస్తుంది, అసెంబ్లీ ముందు, రాజ్భవన్ ముందు నీళ్ళు వస్తాయి, సెక్రటరియట్ ముందు నీళ్ళు వస్తాయి, ఇది హైదరాబాదా? నేను దీన్ని పాతపట్నాన్ని ఇస్తాంబుల్గా, మరి
ఈ యొక్క కొత్త పట్టణాన్ని డల్లాస్గా మారుస్తానన్నారు. ఎవరు అడగలే హైదరాబాద్ను డల్లాస్ చేయమని, ఎవరు అడగలే హైదరాబాద్ని ఇస్తాంబుల్ చేయమని. కానీ ముఖ్యమంత్రి గారు చాలా ఉత్సాహంతో, హైదరాబాద్ ప్రజల మీద ప్రేమతో, హైదరాబాద్ అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో చాలా అద్భుతమైనటువంటి నగరాలను ఆదర్శంగా తీసుకొని దీన్ని ఆ రకంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రజలలో ఆశలు రేకెత్తించాడు. రోడ్లన్నీ కూడా అద్దాల్లో ఉంటాయి. ఒక గుంత చూపిస్తే, ప్రభుత్వం చెప్పింది ఆ రోజు, ఒక గుంత రోడ్ల మీద గుంత చూపిస్తే 1000 రూపాయలు ఇస్తామని చెప్పారు. నేను చెప్పాను ఆ రోజు, ఒక గుంత లేని రోడ్డు చూపిస్తే నేను ప్రభుత్వానికి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పాను. ఒక గుంత లేని రోడ్డు చూపిస్తే. మరి ఇస్తాంబుల్ ఏమైందో, డల్లాస్ ఏమైందో, ఆ మెరిసే రోడ్లు ఏమైందో, ఈ వర్షపు నీరు రాజ్భవన్ ముందు అదేవిధంగా 6.5 సంవత్సరాలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి. అదేవిధంగా చిన్నపాటి వర్షానికి రాజ్భవన్ ముందు నీళ్ళు అవుతాయి, చిన్నపాటి వర్షానికి హైదరాబాద్లో నీళ్ళు అవుతాయి, చిన్నపాటి వర్షానికి ఎల్బీనగర్ కానీ, కూకట్పల్లి కానీ, మల్కాజ్గిరి కానీ, లేకపోతే హైటెక్ సిటీ కానీ అన్ని ప్రాంతాలలో నీళ్ళు అవుతున్నాయి. అందులో ఏ రకమైనటువంటి మార్పు లేవు. ఒక్క నాళాలు ఏవైతున్నాయో, ఒక్క నాళాలో కూడా సిల్టు తీయలేదు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్లు ఉంటాయి. మాన్యువల్ దగ్గర మట్టి తీస్తారు, ఈ మాన్యువల్ దగ్గర ఆ మాన్యువల్ దగ్గర, మాన్యువల్కు మధ్యలో ఉన్నటువంటి అండర్గ్రౌండ్ పైప్ లైన్లో, వర్షపు నీటి కాలువలలో ఒక్క తట్ట మట్టి కూడా, పూడిక కూడా తీయలేదు. ఈరోజు మొత్తం అండర్గ్రౌండ్కి సంబంధించినటువంటి పైప్ లైన్లు ఉన్నటువంటి వర్షపు నీటి కాలువలు టోటల్గా 95% డీఫంక్ అయ్యాయి. కాబట్టి ఈరోజు ఒక దిక్కు సిల్టు, ఒక దిక్కు ఎంక్రోచ్మెంటు, మరొక దిక్కు పూడిక తీయకపోవడము కారణంగా కర్ణుని చావుకు అనేక కారణాలైనట్టు ఈరోజు హైదరాబాద్ ఒక సముద్రంగా మారడానికి, హైదరాబాదు కార్లన్నీ కూడా పడవలుగా మారడానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 6 లక్షల మంది ప్రజల ఇళ్లలో, 6 లక్షల ఇళ్లలో ఈరోజు నీరు వచ్చింది. నేనుగా ప్రభుత్వ లెక్కలే, ఎందుకంటే వాళ్ళు డబ్బులు వంచారు. 6 లక్షల ఇళ్లలో నీళ్ళు వచ్చింది. సుమారు 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 15 lakhs ఆఫ్ పీపుల్ ఇన్ హైదరాబాద్ సిటీ. ఇది ఇస్తాంబులా? ఇది డల్లాసా? 2014లో మీరు చెప్పినటువంటి విషయం ఏమైంది? మీరు 67,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. 67,000 కోట్లు ఖర్చు పెడితే కనీసం వర్షంని రాకుండా చేసేటువంటి సత్తా మీకు లేదా? లేక కల్పన లేదా? లేక చేయడంలో ఫెయిల్యూర్ అయ్యారా? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వర్షపు నీటి కాలువలు, మీ ప్రెస్ క్లబ్ పక్కనే రాజ్భవన్, దాని ముందు నీరు ఆగకుండా 67,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ నీరు ఆగకుండా చేయలేరా? రోడ్ల గుంతలు పూడ్చలేరా? 40 మంది చనిపోయారు ఈరోజు చిన్నపాటి వర్షానికి ట్రాఫిక్ ఆగిపోతుంది హైదరాబాద్లో. అమాయకులైనటువంటి ప్రజలు చనిపోయారు. మరి ఎందుకు టీఆర్ఎస్ పార్టీ కోటేయాలో చెప్పాలి. హైదరాబాద్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడుతున్నందుకు, గ్రాఫిక్స్లో హైదరాబాద్ ప్రజలను భ్రమలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు కోటేయాలా? దేని కోటేయాలి? ఇక్కడ జూబ్లీ హిల్స్, పేరుకు జూబ్లీ హిల్స్, కానీ ఎప్పుడు కూడా 24 గంటలు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. కంపు వాసన, భరించలేనటువంటి వాసన. కనీస మౌలిక సదుపాయాలు, నేను డల్లాస్ కావాలని నేను కోరుకోవడంలా, చేస్తే సంతోషం. దాన్ని నేను ప్రశ్నించాను. డల్లాస్ ఎందుకు చేయలేదు, డల్లాస్ లాగాను ఇస్తాంబుల్ లాగా ఎందుకు చేయలేను ప్రశ్నిస్తలేదు. అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. కానీ కనీస సౌకర్యాలు ప్రజలకు, స్పష్టమైనటువంటి మంచి తాగునీరు, కలుషితం లేనటువంటి డ్రైనేజ్ కలవనటువంటి తాగునీరు ఇవ్వాలి. వర్షం వస్తే ఇళ్లకు నీరు వచ్చి ప్రాణాలు పోయే విధంగా, ప్రజల ఆస్తులు పోకుండా
ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా వర్షపు నీటి కాలువలు పోవడానికి ఇవ్వాలి. మీరు ఇస్తానటువంటి 2 బెడ్రూమ్ కట్టివ్వాలి. ఈరోజు అనేక రకాల హైదరాబాద్ హామీ ఇచ్చారు. హైదరాబాద్కు 4 దిక్కుల అద్భుతమైనటువంటి నిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టిస్తామని చెప్పారు. 4 హాస్పిటల్స్. 4 హాస్పిటల్ సంగతి దేవుడరు, కానీ ఉన్న హాస్పిటల్ మాత్రం ఉస్మానియా హాస్పిటల్ క్లోజ్ చేశారు. ఉన్న ఉస్మానియా హాస్పిటల్ తాళం వేశారు. మేము తీసుకొచ్చినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్, సెకండ్ ఇయర్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. మీరు ఆశ్చర్యపోతారు, ఇంతవరకు బిల్డింగు అధికారపూర్వకంగా ఎయిమ్స్ హాస్పిటల్కు రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయాలి. కాలేజీ నడుస్తూ ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడిపిస్తూ ఉంది. ఈ మధ్యలోనే నేను పోయి ఓపీ కూడా ప్రారంభించాం ఎయిమ్స్లో, కానీ బిల్డింగ్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎన్ని విషయాలు చెప్పాలని. ఈరోజు మెట్రో, నిన్న మొన్న కేటీఆర్ గారు రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ అచీవ్మెంట్ మెట్రో. మెట్రో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెచ్చిన మెట్రో కాదు, అంతకుముందే ప్రారంభమైంది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మెట్రోకి నష్టం చేశారు. తేవడం కాదు, ఉన్నటువంటి పని జరుగుతున్నటువంటి వేగంగా ఎల్ఎన్టీ వేగంగా జరుగుతున్నటువంటి మెట్రోను అడ్డుకున్నారు. ఈరోజు 3,500 కోట్లు కేసీఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాక అడ్డుకున్న కారణంగా 3,500 కోట్లు ఈరోజు ఎల్ఎన్టీ క్లెయిమ్ చేస్తాం నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఏదైతే మెట్రో యాక్షన్ ప్లాన్ ఉందో అది ఓల్డ్ సిటీ వరకు వెళ్ళాలి. అఫ్జల్గంజ్ దగ్గర ఆపేశారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షం కలిసి ఎంఐఎం ఈరోజు ఓల్డ్ సిటీకి మెట్రో రాకుండా అడ్డుకున్నారు. నేను శాసనసభలో గతంలో అనేక సార్లు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. పాత నగర ప్రజలు చేసుకున్న పాపం ఏంటి? మీరు ఎందుకు మెట్రో ఇవ్వడం లేదు? హైదరాబాద్ అంటే ఒక హైటెక్ సిటీ అయినా? హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ కాదా? హైదరాబాద్ అంటే మరి బస్తీలు కావా అని ఈరోజు ప్రశ్నించాను. మెట్రో పూర్తి కాలేదు, కానీ అచీవ్మెంట్లో నెంబర్ 1 వేసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం సంబంధం లేకపోయినా వీరు ముఖ్యమంత్రి కాకముందే మెట్రో పనులు వేగవంతంగా జరిగాయి ఇక్కడ. అదేవిధంగా ఎంఎంటీఎస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తున్నాను. ఎంఎంటీఎస్ మౌలికమైనటువంటి అంశాల గురించి చెప్తున్నాను, నేను రాజకీయపరమైన అంశాలు చెప్పడం లేదు. ఎంఎంటీఎస్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాదులో అద్భుతంగా దత్తాత్రేయ గారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశాం. సెకండ్ ఫేజ్కు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సెకండ్ ఫేజ్కు టీఆర్ఎస్ రాకముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించి కొంత కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని ఆ రోజు నిర్ణయించుకొని అగ్రిమెంట్ చేసుకున్నారు రైల్వేతో. కేంద్ర ప్రభుత్వము రైల్వే డిపార్ట్మెంటు చాలా వేగవంతంగా ఎంఎంటీఎస్ పనులు పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. 98% పూర్తయింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సినట్టు నిధులు పూర్తిగా ఇవ్వలేదు. కారణంగా ఈరోజు ఎంఎంటీఎస్ సెకండ్ ప్లేస్ అయిపోయింది. ఇంతకు మిత్రులు చెప్పారు, 5 రూపాయలతో 10 కిలోమీటర్లు, 10 రూపాయలతో 20 కిలోమీటర్లు హైదరాబాద్లో ఎక్కడైనా వెరిగేటువంటి అవకాశము ఎంఎంటీఎస్లో ఉంటుంది. కానీ ఈరోజు పనులు పూర్తయిన తర్వాత కూడా బిహెచ్ఎల్ నుంచి అది యాదగిరిగుట్టకు కూడా యాదగిరిగుట్టకు కూడా ఎక్స్టెండ్ చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు యాదగిరిగుట్టకు వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ వెళ్తే, రోడ్ల మీద వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఎంఎంటీఎస్లో వెళ్తే చాలా మంచి అద్భుతంగా వెళ్ళొచ్చు అనేటువంటి దృక్పథంతో ఎంఎంటీఎస్ను యాదగిరిగుట్ట కూడా పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈరోజు వరకు కూడా ఆ ఎంఎంటీఎస్ని అడ్డుకుంటున్నారు. అది ఎందుకు అడ్డుకుంటున్నారో మరి మన ధనిక రాష్ట్రము, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము, అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రము, ఈ రకమైనటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా నిర్లక్ష్యంగా
మరి వివరిస్తుందో నాకైతే అర్థం కాదు. అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి ట్యాంక్ బండ్, ఈ ట్యాంక్ బండు మొత్తం ఇండస్ట్రియల్ పొల్యూషన్ వస్తూ ఉంది. నేను ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాను, ఎన్నికల ప్రణాళికలు కూడా చెప్పారు, దీన్ని పూర్తిగా ఈ కలుషితమైనటువంటి నీరుని తీసేసి స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నీళ్ళ లాంటి నీటితో ట్యాంక్ బండును పరిశుభ్రంగా చేస్తాను, ఎవరైనా ప్రజలు వచ్చి తాగొచ్చు అన్నాడు. మరి ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన హామీ చెప్తున్నాను, నేను వేరే ఏం చెప్పడం లేదు. కానీ ఈరోజు ఏమైందో తెలియదు. ఎవరైనా పొరపాటున కేసీఆర్ మాట నమ్మి తాగితే మరి ఆ రోడ్డు కూడా దాటే పరిస్థితి ఉండదు, ఆ ట్యాంక్ బండ్ నీళ్ళు తాగుతుంది. అంతేకాకుండా అదే ట్యాంక్ బండ్ పక్కన పెట్రో టవర్స్ కడతానని చెప్పి చాలా పెద్ద ఎత్తున హడావిడి చేసి అక్కడనే కార్పొరేట్ ఆఫీసులు, అక్కడనే గవర్నమెంట్ ఆఫీసులు, అక్కడనే అక్కడ ఉన్నట్టు పేదవాళ్ళ స్లమ్కు ఉండేటువంటి వాళ్ళకి ఇండ్లు మొత్తం గ్రాఫిక్స్ ఇస్తే మీరందరూ కూడా ఫ్రంట్ పేజీలో గులాబీ గ్రాఫిక్స్ సంబంధించినటువంటి టీవీలలో ఫోటోలలో అద్భుతంగా ప్రింట్ చేశారు. ఎక్కడ పోయింది ఆ యొక్క భవనాలు, అంతస్తుల భవనాలు? అవసరం ఉన్నప్పుడు ప్రజలను మభ్యపెట్టి తమ మాటల గారడితో ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చెప్పలేదు. ఎక్కడ పోయిందని అడుగుతున్నాను ఆ యొక్క టవర్స్. మూసీలో 6 లేన్ రోడ్స్ వేస్తానని చెప్పాడు. గాంధీనగర్లో ఉన్నటువంటి ఏదైతే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నాలా ఏదైతే మూసీ లాంటి నాలని ఏదైతే అద్భుతంగా కలుషితం లేకుండా డెవలప్మెంట్ చేసి ఈరోజు పెద్ద టూరిజం సెంటర్గా రోజు సాయంకాలం కాగానే లక్షలాది మంది ప్రజలు గాంధీనగర్లో ఆ నాలా వంటి సాయంకాలం వచ్చి సేద తీర్చుకుంటారు కుటుంబాలతో సహా. ఆ రకంగా అభివృద్ధి చేస్తానని చెప్పాడు, టీమ్స్ పంపించాడు. గాంధీనగర్ వెళ్ళారు, చూశారు, కార్పొరేషన్ వేశారు, అప్పులు వచ్చినాయని చెప్పారు, 3,500 కోట్ల అప్పు కూడా వచ్చిందని చెప్పారు. దానికి చైర్మన్ నియమించారు, కారు పోను ప్యూను పాను అన్ని ఇచ్చాడు చైర్మన్. మరి ఈరోజు ఏమైందో తెలియదు నాకు. ఎందుకో మూసి ప్రక్షాళన జరగలేదో నాకైతే తెలియదు. ప్రక్షాళన సంగతి దేవుడరుగా రోజుకింత కబ్జా అవుతున్నది మూసి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. నేను అనేక సార్లు శాసనసభ బయట కలెక్టర్ గారికి ఫోటోలతో సహా లిఖితపూర్వకమైనటువంటి పిటిషన్స్ కమిషనర్తో సహా పెట్టుకున్నాను, శాసనసభలో మాట్లాడాను. కానీ మూసి మరింత కుంచుకుపోతుంది, మూసి రక్షణ లేదు, మూసి ప్రక్షాళన లేదు. అనేక విషయాలలో హైదరాబాద్లో పూర్తిగా ఈరోజు ప్రజలకు కావాల్సింది మంచినీరు, ప్రజలకు కావాల్సింది రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఆహ్లాదకరమైనటువంటి పార్కులు, వర్షం వస్తే ఇబ్బంది లేనటువంటి వ్యవస్థ. ఇది మౌలికమైనటువంటి అంశాలు. ఉండడానికి 2 బెడ్ ఏదో ఇచ్చేటువంటి గదులు, ఇవి మౌలికమైనటువంటి అంశాలు. ఈరోజు మొత్తం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో పూర్తిగా ఎల్ఈడి లైట్లతో కన్వర్ట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ టోటల్గా ఇక్కడే కాదు అనేక మున్సిపాలిటీల్లో కూడా చేస్తా ఉన్నాం దేశమంతా. దాని కారణంగా జిహెచ్ఎంసీకి సేవ్ అవుతుంది. జిహెచ్ఎంసీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మిగులు బడ్జెట్తో బ్యాంకులలో బాండ్స్తో ఉండేది. ఈరోజు పూర్తిగా జిహెచ్ఎంసీ కూడా అప్పులమయమైపోయింది. అనేక రకాల దుబారా ఖర్చులు, అనేక రకాల సంబంధం లేని విషయం. ఆర్టీసీ ఇవ్వాలి, నేను ఒప్పుకుంటున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ స్థానిక సంస్థ అది, దానికి ఒక కమిటీ ఉంటుంది, మేయర్ ఉంటుంది, దానికి ఒక ప్రాణం ఉంటుంది, దానికి ఆత్మ ఉంటుంది అనేటువంటి విషయం జిహెచ్ఎంసీకి ఉన్నది అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు మర్చిపోయి అనేక రకాలుగా జిహెచ్ఎంసీని పెత్తనం చేసి తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడం కోసం ఈరోజు జిహెచ్ఎంసీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. జిహెచ్ఎంసీలో ఉండేటువంటి నిధులన్నీ కూడా దుబారా ఖర్చు చేశారు. కారణంగా ఈరోజు మరి అప్పులమయమైపోయింది జిహెచ్ఎంసీ.
జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు, కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితులు, చిన్న చిన్న రోడ్లు వేసినటువంటి కాంట్రాక్టర్స్ జిహెచ్ఎంసీ ముందు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. టీఆర్ఎస్ అధికారంలో రాకముందు బ్యాంకులలో బాండ్స్ కొని బ్యాంకులలో డిపాజిట్స్ ఉండేది, అవన్నీ అరిగిపోయాయి, కరిగిపోయాయి, ఖర్చు అయిపోయాయి. కాబట్టి నేను హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను, ఆలోచన చేయండి. జిహెచ్ఎంసీ చాలా రెవెన్యూ ఉండేటువంటి ప్రాంతం ఇది. ఆర్థిక క్రమశిక్షణ పెట్టుకొని, ప్రజల అవసరాలను గుర్తుపెట్టుకొని, మౌలిక అవసరాలను పరిష్కారం చేయడం కోసం అద్భుతమైనటువంటి అవకాశాలు జిహెచ్ఎంసీలో ఉన్నాయి. నేను అంబర్పేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక రకాలుగా జిహెచ్ఎంసీ ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా కానీ అనేక రకాల కార్యక్రమాలు చేశాను. నాకు అనుభవం ఉంది ఏ రకంగా తక్కువ ఖర్చుతో కనీస సౌకర్యాలు కల్పించుకోవచ్చు. నేను రాజకీయపరమైన ఉపన్యాసాలు ఇవ్వడం లేదు. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు జిహెచ్ఎంసీలో కూడా హైదరాబాద్ ప్రజలు, ఎందుకంటే ఇది ఒక గ్రేటర్ హైదరాబాద్, 1 కోటి మంది జనాభా ఉంటారు, అనేక లక్షల మంది ప్రతిరోజు వచ్చిపోతుంటారు, ఒక మినీ ఇండియా, అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి अलग अलग भाषा के लोग रहते हैं, हर प्रांत के लोग रहते हैं, అన్ని ప్రాంతాల అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు, అన్ని భాషలు మాట్లాడే ప్రజలు ఉంటారు ఇక్కడ. కాబట్టి ఇది మనకు ఒక గర్వకారణం. దీన్ని మౌలిక వసతులతో జోడించి దీని బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేటువంటి ప్రయత్నించాలి. కానీ బ్రాండ్ ఇమేజ్ ఏదైతే మాటలలో బ్రాండ్ ఇమేజ్ పెంచారు, మొన్న వర్షంలో బ్రాండ్ ఇమేజ్ను మురికి కూపంలో ముంచారు. మాటలతో పెంచారు బ్రాండ్ ఇమేజ్, కానీ చేతలతో మురికిలో ముంచారు హైదరాబాద్ నగరాన్ని బ్రాండ్ ఇమేజ్. కాబట్టి నేను హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను, నేను భారతీయ జనతా పార్టీ తరఫున హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జిహెచ్ఎంసీలో బీజేపీని గెలిపిస్తే, బీజేపీని ఆశీర్వదిస్తే, బీజేపీ మేయర్ పీఠాన్ని కట్టబెడితే తప్పకుండా ఎవరి దిక్కు చూడకుండా ఇక్కడ జనరేట్ అవుతున్నట్టు రెవెన్యూను క్రమశిక్షణతో అవినీతిని తగ్గించి ప్రజల డబ్బును మరి ఒక ధర్మాధికారిగా ఉంటూ ఇక్కడ ప్రజల యొక్క మౌలిక వసతుల కల్పన కోసం మేము కృషి చేస్తాము. తప్పకుండా దీన్ని హైదరాబాద్ నగరాన్ని మరి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ హైదరాబాద్లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు 5 సంవత్సరాలుగా ఏం చేశారో ప్రజలకు చెప్పి ఓటు అడగాలి. కానీ ఈరోజు తాయిలాలు ఇస్తున్నారే, మీరు చేసిన పనుల మీద ప్రజల నుంచి ఓట్లు వస్తాయనేటువంటి నమ్మకం మీరు లేదు కాబట్టి ప్రజలను మెప్పించలేకపోతా ఉన్నారు, ప్రజలను కన్విన్స్ చేయలేకపోతా ఉన్నారు, ప్రజలను విశ్వాసంలో తీసుకోలేకపోతున్నారు. కాబట్టే ఈరోజు ప్రభుత్వము, అధికార పార్టీ తాయిలాల ద్వారానో, చట్టాలను రూల్స్ను వయలేట్ చేస్తూ మొత్తం హోర్డింగ్స్ పెట్టడం ద్వారానో, డబ్బులను వెదజల్లడం ద్వారానో, తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారానో జిహెచ్ఎంసీలో గెలవాలని అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ హోర్డింగ్స్ మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఉన్నాం, నామ్స్ ప్రకారము ప్రభుత్వం ఆమోదంతో పొందినటువంటి హోర్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ హోర్డింగ్స్ అన్నీ కూడా అన్ని పార్టీలకు సమన్యాయంగా వాళ్ళు ఉపయోగించుకుంటామంటే ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈరోజు ఒక్క హోర్డింగ్ కూడా మేము అడిగితే, ఏ కంపెనీలను అడిగినా, ఏ ప్రభుత్వం జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని హోర్డింగ్స్ నడిపిస్తున్నటువంటి ఏ ఏజెన్సీలను అడిగినా మాకు ఇవ్వడానికి వీల్లేదు సార్, ఆఫీసర్స్ ఎవరు కూడా మీకు ఇవ్వద్దని చెప్పారు, మొత్తం అధికార పార్టీ వేసుకుంటారని చెప్పి ఈరోజు ఇంత దౌర్జన్యం గతంలో ఎప్పుడూ లేదు, ఇంత మిస్యూజ్ ఆఫ్ పవర్ ఎప్పుడూ లేదు. ఫండమెంటల్గా
గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు తీసుకోండి కొంత, మిగతా పార్టీలకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు అది ఎప్పుడు డబ్బులు కట్టి అఫీషియల్గా. కానీ ఈరోజు ఏం చేశారు? టోటల్గా మిస్యూజ్ చేసి ఈరోజు హోర్డింగ్స్ పెట్టుకుంటున్నారు. అంతేకాదు ఫుట్పాత్ల మీద కొత్తగా ఎన్నికల్లో పాదాచారులకు ఇబ్బంది కలిగించే విధంగా ఫుట్పాత్ మీద నడిచేటువంటి వాళ్లకు ఏ రకమైనటువంటి ఎంక్రోచ్మెంట్ ఉండొద్దని హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని కూడా వైలేట్ చేస్తూ అనేకమైనటువంటి ఎన్జిఓస్, విద్యావంతులు, మేధావులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. మేము మా రైటు, పాదాచారుల రైట్ ఇది, ఫుట్పాత్ మీద నడిచేటువంటి రైటు, దాన్ని ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ ఉంటుందని. కానీ ఈరోజు ఎలక్షన్ సందర్భంగా అన్ని ఫుట్పాత్ల మీద పెద్ద పెద్ద హోర్డింగ్స్ మధ్యలో పెట్టారు, భూమి మీదని. ఇంత ఎన్నికల్లో మిస్యూజ్ ఆఫ్ పవర్ గతంలో ఎప్పుడు చూడలేదు. ఇదేమైనా నిజాం రాజ్యం అని అడుగుతా ఉన్నాను, ఇదేమైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని అడుగుతున్నాను. తెలంగాణ స్టేట్ మేము మా మిత్రపక్షం ఎంఐఎం ఏదనుకుంటే అది మీకు తెలుసు. ఎన్నికలు ప్రకటించగానే ఇద్దరిని పక్కన కూర్చుండబెట్టుకుని ఎంఐఎం నాయకులను డేట్లు నిర్ణయించారు. కాబట్టి హైదరాబాద్ ప్రజలను కోరుతాను చివరగా, ఈరోజు హైదరాబాద్ నగరము ఈ రెండు కుటుంబాల చేతిలో ఉన్నది. పాతపట్నం ఓవైసీ కుటుంబం, కొత్తపట్నం కల్వకుట్ల కుటుంబం. ఈ రెండు కుటుంబాల చేతిలో ఈరోజు పెత్తనానికి, ఈ రెండు కుటుంబాల చేతిలో బలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను ప్రజలను కోరుతా ఉన్నాను, తెలంగాణ తెచ్చుకున్నది రెండు కుటుంబాల చేతిలో బానిసలుగా ఉండడానికి కాదు. చాలామంది ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నాకు ప్రతిరోజు వస్తూ ఉంటారు. సార్ మా ప్లాట్లు ఓపెన్ ప్లాట్ ఉండే, నేను అనేక జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నాను, ఇటీవల కరోనా కారణంగా నేను ప్లాట్ చూసుకోవడానికి వెళ్ళలేదు, మా ప్లాట్ ఎవరో కబ్జా చేసుకున్నారు, ఏమని అడిగితే పోలీసు వాళ్ళు వేస్తే పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడం లేదు, దౌర్జన్యం చేస్తున్నారు, ఎవరంటే రూలింగ్ పార్టీ అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల మంది ఈరోజు హైదరాబాద్లో ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ఈ రకమైనటువంటి తెలంగాణ మనం కోరుకున్నది. భూ కబ్జాలు చేసేటువంటి తెలంగాణ, వర్షానికి ఇల్లు మునిగిపోయేటువంటి తెలంగాణ, వర్షానికి ప్రాణాలు పోయే తెలంగాణ. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, మేము చిత్తశుద్ధితో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా, హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా, సికింద్రాబాద్ ఎంపీగా, రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి గత అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి 15 సంవత్సరాల శాసనసభ్యుడి అనుబంధము, 40 సంవత్సరాల రాజకీయ జీవితంతో ముడిపడి ఉన్నటువంటి నేను ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు భారతీయ జనతా పార్టీని ఆదరించండి, ఆదరిస్తారనేటువంటి విశ్వాసం ఉంది. హైదరాబాద్ నగరాన్ని మీ అందరి యొక్క ఆలోచన విధానంతో, మీ అందరి యొక్క సహకారంతో ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని మేము దీన్ని తీర్చిదిద్దుదాము. పేదవాళ్ళ మౌలిక వసతులకు ఇబ్బంది లేనటువంటి నగరాన్నిగా దీన్ని తీర్చిదిద్దుతాము. స్వచ్ఛ భారత్కు ప్రాధాన్యత ఇచ్చే నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాము. అది డంపింగ్ యార్డ్స్ కావచ్చు, ఇంకా సమయం తక్కువ అని చెప్పడం లేదు, అనేక రకాల ఈచ్ డిపార్ట్మెంట్ నేను గంటల తరబడి చెప్పగలుగుతాను. టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేయొచ్చు. డంపింగ్ యార్డ్స్ చెప్పారు, ఒక డంపింగ్ యార్డు, 2 డంపింగ్ కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల అనేక డంపింగ్ యార్డ్స్ ఏర్పాటు చేస్తాం మేము, ఎక్కడ వాసన లేకుండా, దుర్గంధం లేకుండా చేస్తామని చెప్పారు. ఏమైపోయిందో నాకు తెలియదు. పార్కులు నిర్మాణం చేస్తూ ఉన్నారు, మార్కెట్ యార్డ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్లకు దిక్కు లేదు, దుమ్ము తూడ్చే దిక్కు లేదు. ఈరోజు పూర్తిగా కళా విహీనంగా ఈరోజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ తయారై ఉన్నాయి. వీళ్ళు గట్టినే కావు, గతంలో ఉన్నాయి. అది విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ, ఎల్బీ నగర్ స్టేడియం కానీ, గచ్చిబౌలి స్టేడియం కానీ, అనేక స్టేడియాలు కనీసం మెయింటెనెన్స్ లేదు. అక్కడ పనిచేస్తున్నటువంటి కోచ్లకు నెలల తరబడి అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళ జీతాలు లేవు.
హాస్పిటల్ గురించి చెప్పాను. ఉన్న హాస్పిటల్ క్లోజ్ చేశారు, కొత్తగా కట్టారు దేవుడేరుగా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2 హాస్పిటల్స్, ఒకటి ఎయిమ్స్, ఒకటి ఈఎస్ఐ అద్భుతంగా ఈరోజు పనిచేస్తుంది. 2 మెడికల్ కాలేజ్ వచ్చి హైదరాబాద్ నగరానికి, ఒకటి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఒకటి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్. హైదరాబాద్ నగర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్మాణం చేసింది. నేను అడుగుతాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరేమైనా చేశారా? ఉన్న హాస్పిటల్ క్లోజ్ చేశారు కదా. ఈరోజు బస్తీ దవాఖానాలు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెల్నెస్ సెంటర్స్, 160 పైన 69 పైగా వెల్నెస్ సెంటర్స్ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సిటీకి మంజూరు చేసింది. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందనో, నరేంద్ర గారి ఫోటోను ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉంటాను ఇక్కడ. ఒక్కరోజు నాకు చెప్పారు ఇనాగ్రేషన్, కనీసమైనటువంటి ప్రోటోకాల్స్ పాటించారు ఇక్కడ. కనీసమైనటువంటి ఇది బాధ్యత చెప్తా ఉన్నాను. కేటీఆర్ గారు మొన్న ఫోన్ చేస్తే, సాయంకాలం ఫోన్ చేస్తే పొద్దున్న వచ్చేసాను. పనులు ఉంటే క్యాన్సిల్ చేసుకొని ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్. నాకు హైదరాబాద్ మీద ఉన్నటువంటి అనుబంధం అది. కాబట్టి మనం చేస్తా ఉన్నాం. ఈ రకంగా ఈ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడం విషయంలో భారతీయ జనతా పార్టీ మనస వాచ కట్టుబడి ఉంది. ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరినీ గెలిపించాల్సిందిగా, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషల ప్రజలు కూడా ఆదరించాల్సిందిగా, అది పాత నగరం కానీ, న్యూ అవుట్స్కట్స్ కానీ, లేకపోతే సెంట్రల్ సిటీ కానీ, లేకపోతే హైటెక్ సిటీ కానీ, వారి ఫైనాన్షియల్ సిటీ కానీ, అన్నిటినీ సమాంతరంగా అభివృద్ధి చేస్తాము. దేని పట్ల వివక్షత ఉండదు, దేని పట్ల మరి నిర్లక్ష్యం ఉండదని చెప్పి ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలను కోరుతూ 1వ తేదీన జరగనున్నటువంటి ఎన్నికల్లో, ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దే వాంట్ టు చేంజ్. నాకు పూర్తి విశ్వాసం ఉంది. దుబ్బాకలో ప్రజలు అనేక రకాల నిర్బంధాలు పెట్టిన, మీరు బీజేపీతో తిరిగితే మీ రేషన్ కార్డులు తీసేస్తాము, మీకు రైతు బంధు రాదు, మీ పెన్షన్లు తీసేస్తామను ఇంటింటికి వెళ్ళి బెదిరించారు. ప్రభుత్వ అధికారులతో బెదిరింపులు చేశారు, పాలక పార్టీ నాయకులు బెదిరింపులు చేశారు. అయినా కూడా పేద ప్రజలు, రైతులు, పేద కుటుంబాల నుంచి ఆడబిడ్డలు అందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మేము టీఆర్ఎస్కి బుద్ధి చెప్తామనేటువంటి ఆలోచనతో ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా దుబ్బాక ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారు. మార్పుకు మొదటి అడుగు దుబ్బాకలు ప్రజలు వేశారు. కాబట్టి హైదరాబాద్ ప్రజలు, దుబ్బాక ప్రజలు వేసినటువంటి మార్పుకు మొదటి అడుగును మరింత ముందుకు తీసుకెళ్లాల్సిందిగా హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చిత్తశుద్ధితో, అంకిత భావంతో, నిజాయితీతో, అవినీతి లేనటువంటి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 6 సంవత్సరాలుగా కేంద్రంలో ఒక అవినీతి రహితమైనటువంటి, నీతి నిజాయితీతో కూడినటువంటి ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఏ రకంగానైతే ఇస్తా ఉన్నారో తెలంగాణలో కూడా అదే రకమైనటువంటి పరిపాలన, కుటుంబాల పెత్తనం లేనటువంటి పరిపాలన, ఒక డైనాసిటీ లేనటువంటి పరిపాలన, ఒక వారసత్వ రాజకీయాలు లేనటువంటి పరిపాలన, ఒక ప్రజాస్వామ్య పరిపాలన తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. దానికి దుబ్బాక ప్రజలు మార్పుకు మొదట అడిగేశారు. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్లో మనం చూస్తున్నాం, ఈరోజు సెక్రటరియట్ లేనటువంటి రాష్ట్రము ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది బంగారు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో మన తెలంగాణ మాత్రమే. సెక్రటరియట్ లేనటువంటి రాష్ట్రం, ఉన్న సెక్రటరియట్ కానీ రాలేదు, ఏ రోజు కూడా రాలేదు. ఈరోజు ఒక రిపోర్టరు రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళాలా, ఒక ఎంటర్ప్రెనరు తన కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళాలా, ఒక టీచర్ స్కూల్కి వెళ్ళాలా, ఒక మంత్రి ఆఫీస్కి వెళ్ళాలా, కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఆఫీస్కి రారు. ముఖ్యమంత్రి గారు ఇంటి ముందు వరదలు వచ్చి సర్వస్వం కోల్పోయారు, కానీ ముఖ్యమంత్రి గారు ఎవరిని పరామర్శించడానికి రాడు. వరదలలో ఎవరిని పరామర్శించడానికి రాడు. 40 మంది పైన చనిపోతే ఏ కుటుంబాన్ని కనీసం పరామర్శించడానికి కూడా ముఖ్యమంత్రి సమయం లేదు. ఏ కుల సంఘంతో కలవడు,
ఏ కార్మిక సంఘంతో కలవడు, ఏ విద్యార్థి సంఘంతో కలవడు, ఏ మహిళా సంఘంతో కలవడు, ఏ రాజకీయ పార్టీల డెలిగేషన్కి అనుమతి ఇవ్వడు. చివరకు మంత్రులకు కూడా కలిసే అధికారం లేదు. చివరకు నాయన నరసింహారెడ్డి గారు కలవకుండానే చనిపోయడం జరిగింది, స్వర్గస్థులయ్యారు. కాబట్టి ఇదా తెలంగాణ అని అడుగుతా ఉన్నాం. ఈ రకమైనటువంటి తెలంగాణ, ఈ రకమైనటువంటి పరిపాలన తెలంగాణ ప్రజలు పోరాటం చేసి సాధించుకునేదని అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేసి మార్పు రావాలి, రాజకీయపరమైన మార్పు రావాలి, జిహెచ్ఎంసీ అభివృద్ధి జరగాలి, మౌలిక వసతులు చిత్తశుద్ధితో జరగాలి. కాబట్టి దానికి భారతీయ జనతా పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాము. మేము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. కాబట్టి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మన ప్రశ్నలకు కూడా మంత్రి గారు సమాధానం ఇస్తారు. మీరు చెప్పే ముందు మీ పేరు, ఒక ఆర్గనైజేషన్ పేరు చెప్పి ప్రశ్న అడగండి, స్టేట్గా అడగండి. మైక్ వస్తుంది మానిక్. మాణిక్ ప్రభు సూర్య బ్యూరో చీఫ్ సార్. ఈ హైదరాబాద్ వరదల సాయము ఇంతవరకు కేంద్రం నుంచి వెళ్ళి రాలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల బీజేపీ ఇప్పుడు లేదు. మరి ఈ జిహెచ్ఎంసీలో ఎలా అభివృద్ధి చేస్తారు, ఎలా సమస్యలు పరిష్కరిస్తారు? ఒకటి, వరదలకు సంబంధించి తక్కువ సమయంలో కేంద్ర బృందాన్ని హైదరాబాద్ తీసుకొచ్చాను నేను మాట్లాడి, నెంబర్ 1. నెంబర్ 2, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి అప్పటికే కొన్ని నిధులు ఉన్నాయి, అవి ఖర్చు పెట్టుకోవడం అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నెంబర్ 2, అదనంగా ఫిబ్రవరిలో ఇవ్వాల్సినటువంటి డబ్బును ఇక్కడ వరదలు వచ్చాయనే దృక్పథంతో 224 కోట్ల రూపాయలు అదనంగా మరి ఫిబ్రవరిలో ఇవ్వాల్సిన డబ్బును ముందుగా ఇచ్చాం. నెంబర్ 3. నెంబర్ 4, కేంద్ర బృందం తిరిగినప్పుడు కొన్ని వివరాలు వాళ్ళు అడిగారు. ఎందుకంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కొన్ని పక్కా నామ్స్ ఉన్నాయి. ఒక ఇల్లు పడిపోతే ఎంత, పార్షికంగా నష్టపోతే ఎంత, పూర్తిగా నష్టపోతే ఎంత, ఇంట్లో బట్టలు పోతే ఎంత, ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల నష్టపోతే ఎంత, టోటల్గా నామ్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఉన్నాయి. దాని కింద కావాల్సినటువంటి వివరాలు రాష్ట్ర ప్రభుత్వము మరి క్రోడీకరించి ఢిల్లీకి పంపాలి. అది వరి నష్టపోతే ఎంత, లేక మరి మిగతా పంటలు నష్టపోతే ఎంత, పశువులు చనిపోతే ఎంత, కరెంటు మోటార్ పాలిపోతే ఎంత, పాడైపోతే, ఆ రకంగా టోటల్ నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎవరి ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ఆటోమేటిక్గా మీరు నివేదిక పంపిస్తే ఆ డబ్బులు వస్తాయి. ఎక్కువ తక్కువ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే నామ్స్ ఉన్నాయి అక్కడ. కానీ తాత్కాలికంగా ఖర్చులు కావాలా, అవసరాలు ఉంటాయని చెప్పి అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొన్ని డబ్బుంది, డిజాస్టర్ మేనేజ్ ఆ డబ్బును ఖర్చు పెట్టుకోవచ్చు. అదనంగా కేంద్ర ప్రభుత్వం 224 కోట్లకు ఇచ్చింది, అది ఖర్చు పెట్టుకోవచ్చు. రోడ్ల రిపేరింగ్ కోసం ఒక 202 కోట్లు, అది కూడా కేంద్ర ప్రభుత్వంతో నేనే ఎంబడబడి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాకు చెప్తే ఢిల్లీలో ఉండి అది కూడా మంజూరు చేయించాను. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ యొక్క హైదరాబాద్కు సంబంధించినటువంటి విషయంలో ఉన్నది. రెండోది, మీరు అడిగిన ప్రశ్న నేను ముందే చెప్పాను, ఏ ప్రభుత్వమో అధికారంలో ఉన్నా గ్రేటర్ హైదరాబాద్లో అవినీతి లేకుండా చిత్తశుద్ధితో ఇక్కడ వచ్చేటువంటి రెవెన్యూ ఆధారంగానే హైదరాబాద్ అభివృద్ధి చేసుకోవచ్చు. కావాలంటే ఇంకా కొంత అన్ని రకాలుగా మరి ఈరోజు ఏదైతే కరప్షన్ కారణంగా పెద్ద ఎత్తున రెవెన్యూ తగ్గుతూ ఉంది, వచ్చినటువంటి డబ్బును కూడా సమర్థవంతంగా మౌలిక వసతుల కల్పన కోసం ప్రాధాన్యత ఇవ్వడం లేకుండా ఖర్చు పెట్టుకుంటున్నాం. మరి దుబారా ఖర్చు చేస్తూ ఉన్నాం హైదరాబాద్లో. కాబట్టి ఆ దుబారాను తగ్గించి అవినీతి తగ్గిస్తే మరి పూర్తిగా స్వయం సెల్ఫ్ ఈ యొక్క లోకల్ బాడీ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాల స్కీమ్స్ల కింద డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినాను బస్తీ దవాఖానాలకు డబ్బులు ఇచ్చింది. ఇక్కడ హెల్త్కి సంబంధించిన డబ్బులు వస్తాయి, ఎడ్యుకేషన్ సంబంధించిన డబ్బులు వస్తాయి. ఇది ఈ రాష్ట్రం అది అన్ని రాష్ట్రాలకు వస్తాయి, సమానంగా వస్తాయి. కాబట్టి అన్ని రాష్ట్రాలకు వచ్చినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ పథకాల నుంచి, కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి వస్తాయి.
కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండానే ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి తాత్కాలికంగా ముందు హైదరాబాద్కి ఇవ్వండి, వచ్చే 3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బీజేపీకి ఇవ్వండి అని అడుగుతా ఉన్నాను. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను తిరుపతిచారి 10 టీవీ సార్. ప్రధానంగా మీరు ఇప్పటివరకు చెప్పినవన్నీ ఓకే. అయితే ఈరోజు స్మార్ట్ సిటీస్ అని మీరు బీజేపీ చెప్పింది. ఆ స్మార్ట్ సిటీస్ ఏర్పాటులో ఇప్పటివరకు అయితే తెలంగాణలో ఒక్కటి కూడా ఏర్పడిన దాఖలాలు లేవు. రెండో క్వశ్చన్, ఈరోజు మీరు మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చాలన్లు ఎత్తివేస్తా, హైదరాబాద్లో ఉన్న చాలన్లను మేమే కడతామని చెప్తున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమే స్ట్రిక్ట్గా ట్రాఫిక్ రూల్స్ అమలు చేయాలంటుంది. అలాంటప్పుడు చాలన్లను ఎలా కడతారు, ఏ విధంగా చేయబోతున్నారు? ఒకటి కొంత మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. స్మార్ట్ సిటీ హైదరాబాద్ పెట్టాము మేము. హైదరాబాద్ వద్దు, హైదరాబాద్కు మాకు స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి అన్ని వనరులు మాకున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని కావాలంటే కరీంనగర్ చేయాలని కరీంనగర్ షిఫ్ట్ చేశారు. ఇప్పుడు స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ ఉంది, స్మార్ట్ సిటీ కింద వరంగల్ అభివృద్ధి చెందుతూ ఉంది. డబ్బులు ఇచ్చాము, అవి కూడా సరిగ్గా ఖర్చు పెట్టడం లేదు. నేను స్వయంగా వెళ్ళి కరీంనగర్లో యాజ్ ఏ మంత్రిగా, కేంద్ర మంత్రిగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డెవలప్మెంటల్ వర్క్స్ రివ్యూ చేశాను. నేను అది బాధ్యత అయినా కూడా కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కరీంనగర్ రివ్యూ చేశాను. వరంగల్కి ఇచ్చాము. ఇటీవల సిద్దిపేటను కూడా స్మార్ట్ సిటీ కింద తీసుకున్నాం. హైదరాబాద్ను వద్దని చెప్పి నిరాకరించి కరీంనగర్ షిఫ్ట్ చేయించినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంది. ఆ ట్రాఫిక్ చాలన్లు వారన్న దృశ్యం ఏంటంటే, ఎక్కడైనా పొరపాటున ఏ నేరం చేయకుండా కూడా కొంతమందికి అన్యాయంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి చాలాన్లు కడతాం. నేను అడిగాను ఏంటి అంటే, అన్యాయంగా కొంతమందికి చాలాన్లు వేస్తున్నారు, అటువంటి చాలాన్లు లేకుండా, అటువంటి ఇబ్బంది కలగకుండా మేము చూస్తాము. మిగతా నిజంగా ఎవరైనా వయలేట్ చేస్తే వాళ్ళని కఠినంగా చాలాన్లు కట్టాల్సిందే, ఆ యొక్క నేరాన్ని వాళ్ళు అంగీకరించాల్సిందే. కానీ నేరం చేయకుండా కూడా కొంతమంది అమాయకులు బలవుతున్నారు అనే విషయాన్ని వారు చెప్పానని చెప్పారు. సార్, నా పేరు రాముడు సార్, 99 టీవీ. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 2వ వారంలో కేసీఆర్ మీ ప్రభుత్వం పైన యుద్ధం చేస్తానంటున్నాడు. అది ఎలా ఉంటుంది, ఏ విధంగా అసలు మీరు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కేసీఆర్ పోరాటానికి ఇతర రాష్ట్రాల్లో పార్టీలు మద్దతు ఇస్తాయనుకుంటున్నారు? ఇంకోటి, మీరు అసలు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు హైదరాబాద్లో, ఏ స్థాయి వాళ్ళు ఎందుకు ఎలా డెవలప్మెంట్ చేస్తారో, అసలు అధికారం ఉన్నది మేం కదా, మాకు ఓట్లు వేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మాకు ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వస్తాము, అందుకే ఓట్లు వేయమంటున్నాం. మాకు ఓట్లు వేయలేదు కాబట్టి గతంలో 2 బెడ్ల కారణంగా మేము టీఆర్ఎస్ చేశారు. ఈసారి ఓట్లు వేస్తే ఎక్కువ మంది కార్పొరేటర్స్ గెలిస్తే మేయర్ అయితే మేము అధికారం చేస్తాం. అదొకటి. రెండోది, నేను ఒకటే కేసీఆర్ గారిని అడుగుతున్నాను, మీరు నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారు? టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మేము మూతబడినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్యాయం చేసింది రైతులకు, కాబట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ అని మూతబెట్టింది. మేము అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తామని చెప్పారు. ఈరోజు మళ్ళీ శాసనసభలో మేమందరం ప్రశ్నిస్తే బరాబర్ చెప్తున్నా, నేను నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ లేదు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే ప్రసక్తి లేదు. నేను రైతులకు కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, నేను రైతులు ఎవ్వరు కూడా మీరు ఎదురు చూడొద్దు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతబడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే ప్రసక్తే లేదు, అది ఫీజిబిలిటీ కాదు అని వారు చెప్పి అది ప్రైవేట్ పరం చేశారు. ఈరోజు ఆయన చెప్పిన మాటలు ఆయన కాంట్రడిక్ట్ చేస్తూ రాజకీయపరమైనటువంటి ప్రలోభాలతో, రాజకీయపరమైనటువంటి ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం రెచ్చగొడుతున్నారు. మేము ఏది కూడా ప్రజల ఇంట్రెస్టు, దేశం ఇంట్రెస్టు, దేశ భవిష్యత్తు దృష్టినే మేము కొన్ని చర్యలు తీసుకుంటున్నాం తప్ప దేశానికి నష్టం కలిగించేటువంటి, ప్రజలకు నష్టం కలిగించేటువంటి, ప్రజలు పన్ను కడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు దుర్వినియోగం చేసేటువంటి ఏ చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోదు. మీకు తెలుసు, ఏ ఒక్క రూపాయి దుబారా ఖర్చు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో గత 6 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేయలేదు.
పూర్తి స్థాయిలో ప్రతి న్యాయ పైసకు జవాబుదారీగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. సార్ నేను హిందీ మిలాప్ నుండి వికాస్ జగతాప్ నా పేరు. సార్ మీ అధ్యక్షులు బండి సంజయ్ గారు కేంద్ర నిఘా సంస్థలు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద నిఘా పెట్టాలి, ఆయన కదలికల మీద, ఆయనకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే మీరు అది దీనికి ఎట్లా తీసుకుంటున్నారు? ఏదైనా నిఘా పెడుతున్నారా సీఎం మీద? నిఘా అందరి మీద ఉంటుంది, నా మీద ఉంటుంది, నీ మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది, ఉండాలి. దేశంలో, ఇంత పెద్ద దేశంలో మనం ఉగ్రవాద కార్యక్రమాలు పెరుగుతున్నాయో లేకపోతే జరుగుతున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ పని అది, అంతే, అదొకటి. కానీ ముఖ్యమంత్రి గారు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నటువంటి విషయం వారు చెప్పారనే విషయం నాకు తెలియదు. నేను అది కనుక్కున్నాకనే క్లారిఫికేషన్ ఇస్తాను. మా అధ్యక్షులు వారు ఏం చెప్పారో నాకు ఐడియా లేదు. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎన్టీవీ మహేష్. హలో సార్, నా పేరు మల్లేష్ అండి, వార్త నుంచి మాట్లాడుతున్నాను. గత కొంతకాలంగా హలో వినపడుతున్నాను. వినపడుతుంది. గత కొంతకాలంగా టీఆర్ఎస్కు మీ మధ్య కొంచెం ఇంతకుముందు గతంలో కొంచెం మంచి వాతావరణం ఉండేది, స్నేహపూర్వకంగా కొనసాగారన్న కొన్ని టాక్ వచ్చింది. ఇప్పుడు కూడా ఏమైనా ఉందంటున్నారా, లేదా మీ అధ్యక్షులు ప్లస్ కొంచెం మంది ఎంపీలకు మీకు మధ్య ఏమైనా అంతర్గత ఏమైనా సమస్యలు ఉన్నాయి అనిపిస్తుంది అంటారా? అంటే ఆ టాక్ మీద మీరు ఏమైనా విమర్శిస్తారు, ఏమైనా చేస్తారు? ఒకటి, యాజ్ ఏ గవర్నమెంట్ ఫెడరల్ సిస్టంలో మేము, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, అది కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కానీ, ఒక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధాలు ఎప్పుడు కొనసాగుతాయి. దాంట్లో అది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినా, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినా, మరో ముఖ్యమంత్రి అయినా ఆ రకంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. వర్కింగ్ రిలేషన్స్ ప్రభుత్వాలకు ఉండాలా, అది రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లోకల్ బాడీస్ కానీ వర్కింగ్ రిలేషన్స్ ఉండాలి. అప్పుడే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ప్రజల యొక్క అవసరాలు కానీ మనం సమర్థవంతంగా తీర్చగలుగుతాం అనేటువంటిది బీజేపీ ఆలోచన. కానీ యాజ్ ఏ పార్టీ ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తు చూపేటువంటి, విమర్శించేటువంటి హక్కు, అధికారం తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఉంది. ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మజ్లిస్ పార్టీ కనుసైగల్లో, మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి పూర్తి హక్కు, అధికారము తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఉంది. నెంబర్ 2, నేను కూడా అదే కోరుకుంటున్నాను. నా లైన్ కూడా ఇదే. దీంట్లో ఏదన్నా మార్పు ఉంటే, తేడా ఉంటే మీరు అడగొచ్చు. साहब मैं सैयद गौस मोहिउद्दीन बात कर रहा हूँ, यहाँ पीछे से बिल्कुल। तो मैं रहनुमा से बात कर रहा हूँ। साहब ये जो पानी के मसले के जो पैसे दिए जा रहे थे, इमदाद जो दी जा रही थी, आपके सदर साहब जो है उसको रुका दिए बोल के चल रहा है, मगर आपके सदर साहब ने कहा कि वो लेटर फेक है, मेरी साइन नहीं है। तो क्या इस लेटर के ऊपर सीबीआई इंक्वायरी कराई जाएगी? आप पत्रकार है, आपको कोई इन्फॉर्मेशन लेटेस्ट कमी हो गया। इलेक्शन कमीशन, तेलंगाना इलेक्शन कमीशन ने क्लैरिफाई किया है, ऐसा लेटर कोई भारतीय जनता पार्टी अध्यक्ष लिखा हमारे को नहीं आया कोई लेटर के आधार पर, जो तेलंगाना के अध्यक्ष लेटर के आधार पर कोई कार्रवाई हम नहीं किया है। हमारा पास पुराना रूल्स एंड रेगुलेशंस है, वो रूल्स के आधार पर हम स्वयं, कौन बोले, तेलंगाना इलेक्शन कमीशन, हम स्वयं ये आदेश दिया है, यो 10,000 के रुपए पैसे बंटवारा नहीं करना चाहिए पोलिंग तक, ऐसा खुद स्टेटमेंट दिया है परसों। अब इस लेटर का सवाल ही नहीं होता, वो झूठा है। एक मुख्यमंत्री जैसे स्थान में बैठने वाले, एक मंत्री पद में बैठने वाले, अधिकार के पक्ष में बैठने वाले बड़े बड़े नेता ये झूठा प्रचार करना, झूठा लेटर को क्रिएट करके लोगों के में एक गलत फहमी प्रचार करना, ये बहुत करना है, गलत है। ये मुख्यमंत्री जो शब्द बोले हैं वो वापस लेना चाहिए, क्षमा मांगना चाहिए।
సార్ నేను కృష్ణమూర్తి ఆంధ్రప్రభ. ఇప్పుడు మీ గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం ప్రత్యర్థ మీకు టీఆర్ఎస్. మీ ఎంపీ గారు అరవింద్ గారు ఏమో మాకు ఎంఐఎం టీఆర్ఎస్ కానే కాదు ఎంఐఎం ప్రత్యర్థి అన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడి మొత్తం చూస్తే టీఆర్ఎస్ ప్రత్యర్థి అని అనిపిస్తుంది. అంటే టీఆర్ఎస్ను ఎంఐఎంని విడదీసి చూడలేరు మీరు. రెండు ఒకటే, దొందే. వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఓవైసీ బ్రదర్స్ కూర్చొని చర్చించుకొని ఎలక్షన్లు ఎట్లా పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, ఎక్కడెవరు పోటీ చేయాలా, ఎవరు ఏ రకమైన ఎంఐఎం గెలిచిన దగ్గర ఏ రకంగా ఎంఐఎం ఓట్లు చీల్చాలా, దానికి సంబంధించిన స్ట్రాటజీ. ఇక టీఆర్ఎస్ గెలవాలనుకునే దగ్గర, గెలిపించాలనుకునే దగ్గర ఏ రకంగా ఎంఐఎం సహకారం అందించాలా, కలిసి కూర్చొని చర్చిస్తున్నారు. కాబట్టి ఇద్దరు కలిసినప్పుడు విడదీసి ఎట్లా చూస్తారు? రెండు ఒకటే. ఎంఐఎం టీఆర్ఎస్ ఒకటే. మరి టీఆర్ఎస్ నాయకుడు కనిపిస్తే ఆయన సలాంలు కొడతారు, ఎంఐఎం నాయకులు కల్పిస్తే వంగి సలాంలు ఇల్లు కొడతారు. కాబట్టి విడదీసి చూడలేరు, ఇద్దరు ఒకటే. రెండు పార్టీలు ఒకటే. మాకు ఆయన కనుసైగలు ఈయన పనిచేస్తాడు, ఈయన కనుసైగలు ఆయన పనిచేస్తాడు. ఈయన 8వ నిజాం ఈయన. ఆయన ఎందుకంటే రజాకార్ల వారసత్వంగా వచ్చినటువంటి పార్టీ అది. కాబట్టి 17 సెప్టెంబరు ముఖ్యమంత్రిగా లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు 17 సెప్టెంబరు, అది కూడా నిర్వహించే హక్కు అధికారం మాకు లేదా అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం కారణంగా 17 సెప్టెంబరు స్వాతంత్ర ఉత్సవాలను కూడా, ఆయన భాషలో చెప్తున్నాం, స్వాతంత్ర ఉత్సవాలను కూడా ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పి. ఎందుకంటే అనేక మాటలు తప్పాడు. అది దళిత ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే 3 ఎకరాల స్థలం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే మరి 17 సెప్టెంబర్ కావచ్చు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో చెప్తాను అవన్నీ, అసెంబ్లీ ఎలక్షన్స్లో చెప్తాను. లోకల్ బాడీ కాబట్టి నేను రాజకీయ అంశాలకు పోలేదు, ఓన్లీ లోకల్ విషయాలనే చెప్పాను. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పాడు. మాట తప్పే వ్యక్తి కాదు కేసీఆర్. తల నరుక్కుంటాను తప్ప మాట తప్పనను. మరి అది ప్రజలే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైంది? ఒక్క నిమిషం బ్రదర్, మైక్లో సార్, ఈ టికెట్ల విషయంలో ఎందుకు గందరగోళం ఏర్పడింది? గందరగోళం అంటే ముందు నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా కొత్త వాళ్ళకి ఇచ్చారని కొన్ని డివిజన్లు గొడవలు జరిగింది. పార్టీకి కష్టపడ్డ వాళ్ళ సాధారణ కార్యకర్తలకు ఇచ్చాము, పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇచ్చాము, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తాము. ఒక పార్టీని నడిపినప్పుడు ఈరోజు ఒక ప్రత్యర్థిని ఎదుర్కోవడం కోసం ఈరోజు అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకోవాలి, పార్టీ బలాన్ని పెంచుకోవాలి. మీరు అందరూ చెప్తారు కదా, మీ పార్టీ బలపడతలేదు, కొత్త వాళ్ళు చేరడం లేదని మీరే అడుస్తారు. అన్నప్పుడు కొత్త వాళ్ళు చేరినప్పుడు వాళ్ళని కూడా ఈ పార్టీ విశ్వాసంలో తీసుకొని, వాళ్ళని కూడా కలుపుకొని, కలిసి నడిచి ఈరోజు ఒక పెద్ద మరి ఈ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఈరోజు రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి నష్టం కలిగిస్తున్నటువంటి పరిపాలన ఇస్తున్నటువంటి వ్యవస్థలో అది ఎదుర్కోవడం కోసం మన బలాన్ని పెంచుకోవాలి. ఆ పెంచుకునే ప్రక్రియలో కొత్త వాళ్ళకు కూడా కొన్ని టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, ఇచ్చాము. యూసుఫ్ గారు. మంత్రి గారు నమస్కారం, నా పేరు యూసుఫ్ బాబు. ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధానంగా అంటే మీరనే అనట్లేదు, మీ పార్టీలో కొంతమంది ముఖ్యులు కేవలం మజ్లిస్, బీజేపీ అనే ఒక ప్రచారం అనేది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. మీరు లేదు, ఎందుకంటే మీరు అంబర్పేటలో మీరు తిరుగుతుంటే మేము కూడా ముస్లిమ్స్ చాలామంది ఉంటారు, మా విషయం మాకు తెలుసు. అయితే ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారి 2019 ఎన్నికల తర్వాత పార్లమెంటు సమావేశంలో స్పష్టంగా మనం గెలిచాం, అహంకారం వద్దు, అణుకతో పనిచేద్దాం, మనకు ఓట్లు వేసిన వాళ్ళకి సేవ చేయడంతో పాటు వేయని వాళ్ళ విశ్వాసం కూడా పొందుదాం, సబ్కా సాత్ సబ్కా వికాస్, కొత్తగా సబ్కా విశ్వాస్ అనేది పెట్టారు. కానీ ఇవాళ పరిస్థితులు చూస్తే ఆ విధంగా ఉన్నాయి. మజ్లిస్ పార్టీని మీరు బూచిగా చూపిస్తున్నారు. భారతదేశంలో ఎక్కడెక్కడికి పోయి ఆయన ఓటు చీల్చి మిమ్మల్ని గెలిపిస్తున్న ప్రచారం బాగా జరుగుతుంది, ఓటు చీలి కూడా ఈ ప్రచారం జరుగుతుంది. మజ్లిస్ పార్టీకి అది నష్టం కూడా చేస్తుందేమో. ఇంకొక విషయం ఏంటంటే, మజ్లిస్ పార్టీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఇప్పటిదాకా టీడీపీ అనే దాంతో మీరు పొత్తు పెట్టుకొని ముఫ్తీ మహమ్మద్ సయీద్ని ముఖ్యమంత్రిగా చేశారు. చాలా సంతోషం, ఎందుకంటే మీ ఉద్దేశం, భారతీయ జనతా పార్టీ ఉద్దేశం మంచిదే అనుకుంటారు. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రజల హృదయాలను చురుగొనడం కోసం మీరు చేసి ఉంటారు. కానీ అప్పటికే వాళ్ళు భారతీయ జనతా పార్టీ అనేది తీవ్రవాదులకు సపోర్ట్
ఉంటుందనే ఒక ప్రచారం ఉన్నప్పుడు మీరు చేశారు, మంచి పని చేశారు. మరి ఇప్పుడు పీడీపీ నాని పీడీపీ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ, ముఫ్తీ ముహమ్మద్ సయీద్ వాళ్ళ పార్టీ. అయితే ఇంకొకటి, ఈ 17 సెప్టెంబర్ గురించి చెప్తున్నారు సార్. మీరు తెలుగుదేశం పార్టీలో పొత్తులో ఉన్నప్పుడు, ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మీరు సెప్టెంబర్ మనకు జాతీయ దినోత్సవంగా ఎందుకు ప్రకటించలేదు, లేదా స్వాతంత్రం వచ్చిన దినోత్సవం ఏదో ఒకటి ఎందుకు ప్రకటించలేదని నా ప్రశ్న. థ్యాంక్ యూ. ఒకటి, మజ్లిస్ పార్టీ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. మజ్లిస్ పార్టీకి ముస్లిమ్స్కు సంబంధం లేదు. ముస్లింలు సోదరులు వేరు, మజ్లిస్ పార్టీ వేరు. హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ కొన్ని వేల మంది ముస్లింలను వేధిస్తుంది. వేల మంది ముస్లింల యొక్క ఆస్తులు మరి మాఫియా గాంగ్ల ద్వారా స్వాధీనం చేసుకోవడమో, మరి మధ్యవర్తితో వేయించి సెటిల్మెంట్ చేయడమో ముస్లింలని అనేక రకాలుగా మరి చేస్తుంటుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా ముస్లింలను వేరుగా చూస్తాము, మజ్లిస్ పార్టీని ఒక రాజకీయ పార్టీగా చూస్తాము. రాజకీయ పార్టీగా ఏదైతే మజ్లిస్ పార్టీ ఉందో అది పూర్తిగా మరి రజాకార్ల వారసత్వంగా ఉన్నటువంటి పార్టీ అని చూస్తాం తప్ప సామాన్య ముస్లింలను ఎప్పుడు జోడించి చూడము. నెంబర్ 1. మజ్లిస్ పార్టీ ఎప్పుడు కూడా అది కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ, టీడీపీ ఉన్నప్పుడు కానీ, లేక టీఆర్ఎస్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు పూర్తిగా ఆ రాజకీయ పార్టీలతో కలిసి మరి తమ యొక్క అవసరాలను తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఆస్తులు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. మజ్లిస్ పార్టీ కూడా ఒక కుటుంబం పెత్తనంలో నడుస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యబద్ధంగా నడవదు. అది రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని, ల్యాండ్ గ్రాబింగ్లను, మత కళాలను పెంచి పోషిస్తుంది. అది ఉగ్రవాద కార్యక్రమాలను పెంచి పోషిస్తుంది. అనేక సార్లు మనం చూసాం. ఉగ్రవాదులు పోలీస్ కాల్పులు, ఎన్కౌంటర్లు చనిపోతే ఊరేగింపులో పోవడము, ఉగ్రవాదులు జైళ్లలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా మరి అడ్వకేట్లను పెట్టి కోర్టులో వాదించడం కోసం ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడము, ఇవన్నీ చూసాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో ప్రజల పక్షాన, పేద ముస్లింల పక్షాన నిలబడి ఫైట్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ యొక్క క్రమేణా అది కొనసాగుతుంది. దాంట్లో మా పార్టీ లైన్ అది, దాంట్లో మేము కాంప్రమైజ్ కాము. ఖచ్చితంగా మజ్లిస్ పార్టీ, ఎందుకంటే ఎవరైతే కాసిం రజ్వీ మజ్లిస్ పార్టీని స్థాపించాడో అదే ఉద్దేశాలను నేను కొనసాగిస్తున్నానంటే ఆలోచన ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్ముతున్నారనే విషయాన్ని మనం చేస్తున్నాం. నెంబర్ 2, బీజేపీగా మేము ఎక్కడ కూడా నువ్వు చెప్పినట్టు, నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు సబ్కే సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే దానికి కట్టుబడి ఉన్నాము. అనేక ప్రాంతాలలో ఈరోజు ముస్లింలతో, క్రిస్టియన్లతో, మిగతా ఇతర మతస్థులతో, అన్ని ప్రాంతాల వారితో కలిసిమెలిసి నడుస్తూ ఉన్నాము. గోవా లాంటి ప్రాంతంలో ఈరోజు నేను జమ్మూ కాశ్మీర్ యూటీగా ఇన్ఛార్జిగా నేను పనిచేస్తూ ఉన్నాను. పెద్ద ఎత్తున ముస్లింలు బీజేపీలో చేరుతూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో సర్పంచ్లు గెలుస్తూ ఉన్నారు, బ్లాక్ డెవలప్మెంటల్ సంబంధించిన చైర్మన్స్ గెలుస్తూ ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్స్ గెలుస్తూ ఉన్నారు. 100% ముస్లిం ఉన్న ఏరియాలో కూడా ఈరోజు మా పార్టీ కార్యకర్తలు, ముస్లిం సోదరులు ఉగ్రవాదుల వ్యతిరేకంగా పోరాటం చేసి అమరవీరులు అవుతున్నారు జమ్మూ కాశ్మీర్లో. కాబట్టి మతం యాంగిల్లో మేము ఎప్పుడూ చూడము. మేము గుండాయిజం కానీ, రౌడీయిజం కానీ, లేకపోతే ఈ రకమైనటువంటి యాంగిల్లోనే మేము చూస్తాం. దాంట్లో కాంప్రమైజ్ కాము. ఇంకొక విషయం లాస్ట్కి ఏదో అడిగారు. సెప్టెంబర్ 15 తెలుగుదేశం పార్టీతో మేము ఎన్నికల పొత్తే ఉన్నాం తప్ప అధికారం ఎప్పుడు పంచుకోలేదు. మేము ఎప్పుడు గవర్నమెంట్లో లేము తెలుగుదేశంలో ఇక్కడ. కాబట్టి తెలుగుదేశంతో గవర్నమెంట్ ఉండి మేము తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా డిమాండ్ చేశాము, తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ధర్నాలు చేశాము, తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా అరెస్ట్ అయ్యాము. మిత్రపక్షం ఉండి కూడా మేము ఇదే సెప్టెంబర్ 17 చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మేము ధర్నాలు చేసి అరెస్ట్ అయ్యాము. ఇప్పుడు ఏదే స్టాండ్ ఉన్నామో అప్పుడు కూడా అదే స్టాండ్లో ఉన్నాం. సార్, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారం ఉంది సార్. అనేక పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా ఆల్మోస్ట్ అన్ని రకాలుగా సరే ప్రశాంతంగా ఉండాలి మన దేశం అని, అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో ప్రశాంతంగా ఉండాలని అన్ని అంగీకరిస్తున్నారు. అన్ని ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మన సెప్టెంబర్ 17 ఒకసారి అనౌన్స్ చేస్తే అయిపోయి సార్. ప్రతి సంవత్సరం ఒక న్యూసెన్స్ అవుతున్నది. ప్రతి సంవత్సరం ఏదో కూడా అందరూ అంటారు అధికారంలో లేనప్పుడు మేము చేస్తాం, అధికారం వచ్చినప్పుడు సపోర్ట్ చేయట్లేదు. అదో పెద్ద వారం రోజులు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది ప్రజల మధ్యన. ప్రతి ఊరిలో చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయలేదు, అది కూడా ఆలోచన చేస్తున్నాము. మీరు చెప్పిన సూచన కూడా తప్పకుండా పరిశీలిస్తాం. శ్రీధర్ ధర్మా కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు నిన్న రోడ్ షోలో కేటీఆర్ గారు బీజేపీ అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది హైదరాబాద్లో అని చెప్పి ఆరోపణ చేశారు. మరి దానికి మీ స్పందన ఏంటి? ఇది అహ్మదాబాద్ కాదు, హైదరాబాద్ అన్నాడు. జిహెచ్ఎంసీలో గెలిస్తే ఇక్కడ మరి కషాయం ఏర్పడుతుంది అన్నాడు. కాషాయం కాదు, కషాయం ఏర్పడుతున్నాడు. ఆ కషాయమే ఈరోజు దేశ ప్రజల్లో కరోనా నుంచి కాపాడుతుంది. ఆ కషాయమే
దేశ ప్రజల పూర్తిగా కరోనా నుంచి కాపాడుతుంది. నెంబర్ 2, భారతీయ జనతా పార్టీ, నేను మీకు కానీ మీ ద్వారా ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు 6 సంవత్సరాల పైన అయింది. అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాము. అదే లోకల్ బాడీస్ తీసుకుంటే 80% కార్పొరేషన్స్ దేశంలో, 80% ఆఫ్ కార్పొరేషన్స్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ వీఆర్ హోల్డింగ్ పవర్. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ అధికారంలో 80% కార్పొరేషన్లో. కాబట్టి ఎక్కడ కూడా మేము అధికారం ఉన్న రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో అధికారం వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలో కానీ ఉగ్రవాదం తగ్గింది, బాంబు పేలులు తగ్గాయి, మత కళాలు తగ్గాయి, కర్ఫ్యూలు తగ్గాయి దేశమంతా కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉంటే, భారతీయ జనతా పార్టీ కోటేస్తే అన్రెస్ట్ వస్తాదనేటువంటి విషయము అభూత కల్పన, అవగాహన రాహిత్యము. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. అనేక రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్న దగ్గర మత కళాలు తగ్గాయి, ఉగ్రవాద కార్యక్రమాలు తగ్గాయి. అది క్రెడిబిలిటీ, భారతీయ జనతా పార్టీ క్రెడిబిలిటీకి నిదర్శనం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. సార్, అభివృద్ధి కావాలా అరాచకం కావాలా అని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా దుబ్బాకలో గెలుపు కేవలం వాపు మాత్రమే, అది బల్బు కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ 6 ఏళ్లలో హైదరాబాద్కు కేంద్రం చేసింది ఏంటి? ఈ 3 ప్రశ్నలు ఈరోజు టీఆర్ఎస్ అడుగుతుంది సార్. నేను కూడా ప్రశ్న అదే అంటున్నాను. జిహెచ్ఎంసీలో మీరు గెలిచినటువంటి 99 సీట్లు అది వాపు మాత్రమే, బల్బు కాదని నేను కూడా కోరుతున్నాను. కాబట్టి ఆ బల్బు ఇప్పుడు తీసేయాలి, ఆ వాపుని ఇప్పుడు తొలగించి బీజేపీని గెలిపించాలని కోరుతున్నాను. అయినాక ఇంతకుముందు చెప్పాను, అరాచకం అంటే ఒక రాజకీయ పార్టీగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ కోటేస్తే అరాచకం ఎట్లా వస్తుంది? మేము దేశాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్నాం 6 సంవత్సరాలుగా. అనేక రాష్ట్రాలలో ఈరోజు పరిపాలిస్తున్నాం. మేము 17 స్టేట్స్లో మేము అధికారంలో ఉన్నాము. దేశంలో అత్యధికమైనటువంటి పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. దేశంలో అత్యధికమైన రాష్ట్రాలలో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. దేశంలో అత్యధికమైనటువంటి ఎమ్మెల్యేలు బీజేపీలో ఉన్నారు. దేశంలో అత్యధికమైనటువంటి లోకల్ బాడీస్ బీజేపీ చేతిలో ఉన్నాయి. కాబట్టి అరాచకం ఎట్లా అవుతుంది? మేము సమర్థవంతంగా చేసి మా ట్రాక్ రికార్డ్ అది. మేము ట్రాక్ రికార్డ్ ప్రజలకు డెవలప్మెంట్ చేసి చూపించాము, చేస్తూ ఉన్నాం, ఇంకా భవిష్యత్తులో చేయబోతున్నాం. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం అనుకున్నా కాదున్నా తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాము. అనుకున్న విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము. తప్పకుండా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా, మీరు అరాచకమన్నా ఏమైనా సరే ప్రజల ఆశీస్సులతో, ప్రజల మద్దతుతో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తామన్న విషయాన్ని కూడా ప్రజలు ఇప్పటికే చర్చించుకుంటున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ చౌరస్తాకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఒకటే, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పోవాలి, ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల ఆశీస్సులతో బీజేపీ అధికారంలోకి రానుండే వచ్చేటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో ప్రజలు మాకు ఇవ్వబోతున్నారు. మేము చేస్తాం కూడా. సార్, ఇటీవల మీ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పారు. అట్లాగే మీ అధ్యక్షుడు సంతకం కూడా పోర్జరీ అయిందని చెప్పి ఒక లెటర్ ప్రచారం జరిగింది. ఇవి పునరావృతం కాకుండా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీ కార్యాచరణ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక కారణాల కారణంగా ఫోన్లు ట్యాపింగ్ చేసేటువంటి అధికారం ఉన్నది. దాన్ని మిస్యూజ్ చేయొద్దు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తమ రాజకీయ అవసరాలకు, తన పొలిటికల్ ఎజెండాకు ఉపయోగించుకునే విధంగా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. అది తప్పు. దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఇప్పటికైనా పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాను, ఎలక్షన్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ను కూడా కోరుతా ఉన్నాను. మరి మీరు అధికార పార్టీకి పూర్తిగా సరెండర్ అయ్యి రాజకీయ అవసరాలకు అనుకూలంగా మరి ఆఫీసర్స్ పనిచేస్తే భవిష్యత్తులో ఇది రాష్ట్రానికి కానీ మీకు కానీ ఏమాత్రం మంచి చేయదు, అది నష్టం కలిగిస్తుంది. కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో పద్ధతి మార్చుకోవాలి. మేము ఆలోచన చేస్తూ ఉన్నాం పార్టీగా. తప్పకుండా దీనిపైన ఏ రకమైనటువంటి యాక్షన్ ఉండాలో తప్పకుండా రాష్ట్ర పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. కూడా రేవంత్ రెడ్డి విడుదల చేశాడు ఇటీవల. నాకు అర్థం కాలే. మేము భారతీయ జనతా పార్టీగా ఇంతసేపు నేను మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయడం కోసం మేమేం బలహీనం చేయలే, వాళ్ళ అధ్యక్షుడు బలహీనం చేశాడు. మేమేం చేస్తాం? కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో
ఆయననే రాజీనామా చేసి విదేశాలకు పోయాడు. ఈ పార్టీ నడపలేను బాబు, ఈ నరేంద్ర మోడీని ఎదుర్కోలేను, ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా పనిచేస్తలేరు, కాంగ్రెస్ పార్టీకి లాభం లేదు అని ఆయననే కాడి ఎత్తేసి ఆయన వెళ్ళిపోతే నన్ను అంటారేంది? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే వెళ్ళిపోయాడు. కాబట్టి మేము మజ్లిస్ పార్టీ కలిసి కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాల్సిన అవసరం మాకు లేదు. చూపిమని అదేదో ఏం వీడియోనో అది రాజభవన్లో మాట్లాడతాను తప్పకుండా, గవర్నర్ ముందు, ముఖ్యమంత్రుల ముందు, ఎమ్మెల్యేల ముందు. సీక్రెట్ ఎట్లయితే నువ్వే చెప్తున్నావు, అందరి ముందే ఆయన మాట్లాడిండు. మీరు ఉంటున్నారా, ఎల్లుండి ఉంటున్నారా, ఒక పిటిషన్ మా వాళ్ళు వచ్చి ఇస్తారంటే తప్పని చెప్పాను. అందరి ముందు కొన్ని మీ టీవీలు కెమెరాల ముందే మాట్లాడి వీడియో ఎట్లా సీక్రెట్ ఎట్లా అవుతుంది? అది సీక్రెట్ ఎవ్వరు తెలియకుండా చీకట్లో కేటీఆర్, కేసీఆర్, ఓవైసీ కలిస్తే అది అనుకుంటుంది. అట్లేం లేదు మాది. లాస్ట్ క్వశ్చన్ టు ఎనీబడి? ఓకే. వృత్తిపరమైనది కూడా అడుగుదాం సార్. మంత్రి గారు, మా వృత్తిపరంగా ఒక అవకాశం వచ్చింది కాబట్టి వేదిక మీద నుంచి షేర్ చేసుకుంటాం సార్. ఇప్పుడు డిఏఐపి మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి చిన్న పత్రికలకు, పెద్ద పత్రికలకు ప్రకటనలు వచ్చాయి సార్. గతంలో 2019 దాకా కొనసాగినాయి. 2019 నుంచి ప్రకటనలు రావట్లేదు. దానివల్ల ఇటు చిన్న పత్రికలు, అటు పెద్ద పత్రికలు, అన్ని పత్రికలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి సార్. అందులో చిన్న పత్రికలు కొంత బడ్జెట్ ఉండేది, ఇంత బడ్జెట్ అని కేటాయించేది, అవి రావట్లేదు సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటనలు ఇవ్వట్లేదు. మేము వృత్తిపరంగా చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. ఆ పత్రికలో పనిచేసే పెద్ద జర్నలిస్ట్ అయినా, మేము చిన్న పత్రికలు నడుపుకునే వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నాం. దీన్ని మీరు కేంద్ర తప్పకుండా నేను కూడా మీ ఆలోచనతో ఏకీభవిస్తున్నాను. మా కేంద్ర ప్రభుత్వ పథకాలు మీలాంటి చిన్న పత్రికలు కానీ పెద్ద పత్రికలు కానీ ప్రచారం అవుతేనే మాకు ప్రజల నుంచి మద్దతు వస్తుంది. మీకోసం కాదు, అల్టిమేట్గా ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ లాభం చేకూరుతుంది. మేము చేసినటువంటి పనులు ప్రజలకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. కానీ నరేంద్ర మోడీ గారు దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మా ఎంపీ ల్యాండ్స్ ఏవైతున్నాయో మా ఎంపీ ల్యాండ్స్ తీసేశాడు. మా జీతాలు ఏమున్నాయో జీతాలు కోతలు పెట్టాడు, మంత్రుల జీతాలు కోతలు పెట్టాడు, ఖర్చులు తగ్గించాడు, దుబారా ఖర్చులు తగ్గించాడు. ఎందుకంటే ప్రతి న్యాయ పైసగా ఆయన జవాబుదారి కాబట్టి తప్పకుండా మీరు చెప్పినటువంటి అంశాన్ని కూడా నేను మళ్ళీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా ఇస్తారా క్లాస్? ఒకటి ఇప్పుడు కేటీఆర్ గారు పదే తెలంగాణ రాష్ట్రం నుంచి 2.72 lakhs ఆదాయం వస్తుంది, మరి రాష్ట్రానికి 1,40,000 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి మాట మాట్లాడారు. ఇది పూర్తిగా కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టంలో మరి ప్రభుత్వాలు పనిచేస్తాయి. ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకో, మేము గుర్తుపెట్టుకోలేనా, ప్రజల నుంచి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. రాష్ట్రాలు కూడా పరిపుష్టంగా ఉండాలనే దృక్పథంతో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా డివల్యూషన్ ఫండ్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చేటువంటి డబ్బు నుంచి రాష్ట్రాలకు ఎప్పుడు కూడా 2%, 1% పెంచుకుంటూ వచ్చి 32% దాకా వచ్చింది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ 32%ను ఎట్ ఎ టైం 42% చేసినటువంటి ఘనత దేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు మొదటిసారి. కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి. 32% నుంచి డివల్యూషన్ ఫండ్స్ కింద రాష్ట్రాలకు బదలాయించారు డబ్బులను. అంతేకాకుండా ఇది వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేటువంటి ప్రకటన మాత్రమే తప్ప ఏమాత్రం ఎవరికి చేయదు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, 3 రూపీస్ కేజీ రాష్ట్రాలకు ఇస్తా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం. 3 రూపీస్ కేజీ, దాని కింద ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయి? ప్రతి కేజీకి 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. తెలంగాణలో కూడా రేషన్ కార్డుల ద్వారా పేద ప్రజలకు ఇస్తున్నటువంటి బియ్యంలో ప్రతి పేదవాడికి ఒక కేజీ బియ్యం ఇస్తే 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 2 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. 29 రూపీస్ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే. అదేవిధంగా వంట గ్యాస్ మనం అందరం వాడుకుంటున్నాం. వంట గ్యాస్ మీద సబ్సిడీ ఎవరిస్తారు? మన పన్నుల రూపంలో వచ్చే డబ్బు ద్వారానే అది ఇచ్చేయాల్సింది. వేరే దేశం నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టలేం కదా. ప్రతి వంట గ్యాస్ వాడేటువంటి వాళ్ళకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం మన అకౌంట్లో వేస్తుంది. ఎక్కడి నుంచి వేస్తారు నరేంద్ర మోడీ గారు? ఆయన ఏమైనా ధనవంతుడా, లేకపోతే ఆయన ఫ్యామిలీ రూల్ నుంచి వచ్చిందా? ఆయనకి ఏమైనా నిజాం వారసత్వం ఉందా? ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా? ప్రజల నుంచి వచ్చిన డబ్బు ద్వారానే సబ్సిడీ ఇవ్వాలి. ఈరోజు రైతులు వ్యవసాయానికి ఫెర్టిలైజర్ దానికి విపరీతంగా లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వాలి. అదంతా ఎవరు ఇస్తారు? అదంతా తెలంగాణ రైతులకు వస్తలేదా? వంట గ్యాస్ తెలంగాణ ప్రజలు వాడడం లేదా?
3 కేజీ బియ్యం తెలంగాణ ప్రజలు వాడుకోవడం లేదా? మనరేగా కింద ఈరోజు తెలంగాణలో గ్రామ పంచాయతీలో రోడ్లు వేస్తూ ఉన్నాం, హరితారం కింద ఖర్చు పెడతా ఉన్నాం, గ్రామ పంచాయతీలు కడతా ఉన్నాం, గోడౌన్స్ కడతా ఉన్నాం, జాతీయ ఉపాధి హామీ పథకం కింద. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులే. అది ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి పన్నుల ద్వారానే వస్తాయి. ఈరోజు నేషనల్ హైవేస్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పన్నుల నుంచి వచ్చేటువంటి డబ్బు ద్వారా నేషనల్ హైవే నిర్మాణం చేస్తాం. ఈరోజు గ్రామ పంచాయతీలకు నరేంద్ర మోడీ గారు నేరుగా బ్యాంకుల అకౌంట్లో, గ్రామ పంచాయతీ అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు, మున్సిపాలిటీలో డబ్బులు జమ చేస్తారు. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన? ప్రజల నుంచి వచ్చేటువంటి రెవెన్యూ ద్వారానే ఆ డబ్బులు ఇస్తాడు. అంతేకాదు ఈరోజు మిడ్ డే మీల్స్ కావచ్చు, స్కూల్ పిల్లల యూనిఫామ్ కావచ్చు, ఈరోజు లేకపోతే బస్తీ దవాఖానాలు కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అన్నిటికంటే ముఖ్యంగా అందరం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు డిఫెన్స్. దేశం మన సరిహద్దులో ఉన్నటువంటి దేశాలు ఏ రకంగా కవింపు చర్యలు చేస్తూ ఉన్నాయి, ఏ రకంగా యుద్ధాలు చేస్తూ ఉన్నాయి, ఏ రకంగా ఉగ్రవాద కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ ఉన్నాయి. కాబట్టి దేశ రక్షణ విషయంలో డిఫెన్స్ కావచ్చు, లేకపోతే మన మిలిటరీకి సంబంధించినటువంటి జీత భత్యాలు కావచ్చు, ఎక్కడి నుంచి ఇస్తాం? ఎవరిది ఇస్తారు? పన్నుల నుంచి వచ్చే డబ్బే ఇస్తాం. అది సపరేట్ నుంచి ఇంకెవరో వేరే దేశంలో ఇవ్వరు కదా. మీ దేశానికి కావాల్సినటువంటి రూపాయి కేజీ బియ్యం ఈ డబ్బులు ఇస్తాము, లేకపోతే డిఫెన్స్కి సంబంధించి జీతాలు ఇస్తాము. ఒక బాధ్యత గలటువంటి మంత్రి, ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడు, మేము ఇంత కడుతున్నాము, మాకు ఇంతే వస్తుంది, మిగిలినంత నరేంద్ర మోడీ గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారా? ఆయన పిల్లలకి ఏమైనా ఇస్తున్నాడా? ఆయన కొడుకులకి ఏమైనా ఇస్తున్నాడా? ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడా? లేకపోతే బిల్డింగ్లో కొట్టి బిల్డింగ్లు కట్టుకున్నాడా నరేంద్ర మోడీ గారు? ఒక్క రూపాయి ఏమైనా దారి తరలించాడా? ఏమైనా కమిషన్ తీసుకున్నాడా? ఏ ప్రాజెక్టులో మాత్రం? కాబట్టి ఆ రకంగా ఈరోజు డిఫెన్స్ ఖర్చు పెడతాం మనం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము చేయాల్సిన పనులు ఇది కొత్తది కాదు. ఈ పన్నులకు సంబంధించినటువంటి సిస్టమ్ ఏదైతే, విధానం ఏదైతే ఉన్నదో అది జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఉంది, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఉంది, పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు ఉంది, విపి సింగ్ గారు ఉన్నప్పుడు ఉంది, వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఉంది. అదే విధానం కొనసాగు. అదనంగా 32 నుంచి 42 చేసిన ఘనత, 32% మాత్రమే వచ్చేది రాష్ట్రాలకు. ఈరోజు దాన్ని 42 చేసి రాష్ట్రాలకు మీరే ఖర్చు పెట్టుకోండి, మీరేం స్కీమ్స్ కావాలో మీరే పెట్టుకోండి, మేము ఢిల్లీ నుంచి మేము పెట్టాము, మేము చేసేది కాకుండా అదనంగా మీరు సొంతంగా నిర్ణయించుకోండి అని చెప్పి 32% రాష్ట్రాలకు ఇచ్చాడు నరేంద్ర మోడీ గారు. 42%, 10% ఇటైం పెంచాడు. దీన్ని అభినందించాల్సింది పోయి ఏదో లెక్కలు ఉన్నాయి కాబట్టి, మాటకారులం కాబట్టి, మాటల గారడీ చేస్తాం కాబట్టి ప్రజలను మభ్యపెట్టడం ఏదవుతున్నదో ఇది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో అనేక మంది వచ్చారు పోయారు. ఇందిరాగాంధీ వచ్చారు పోయారు. ఇక్కడ కూడా ఎన్టీ రామారావు గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ, పివి నరసింహరావు కానీ, వెంగళరావు గారు కానీ అనేక మంది వచ్చారు. కానీ వ్యవస్థలో వస్తూ ఉంటాం, పోతుంటాం. కానీ వ్యవస్థను ఎవరు కూడా నష్టం జరిగించరు, వ్యవస్థకు ఎవరు కూడా నష్టం కలిగించరు. ఇది ఒక విధానం, పాలసీ. కాబట్టి పదే పదే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మేము ఇన్ని లక్షలు ఇచ్చాము, మేము ఇన్ని వేల కోట్లు ఇచ్చాము, మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు, మిగతాదంతా వేరే దేశానికి కూడా పంపిస్తున్నావా నరేంద్ర మోడీ గారు? ఆయన ఏమైనా కట్టాలు కట్టుకొని ఇంట్లో పెట్టుకుంటున్నా ఫామ్ హౌస్లో నరేంద్ర మోడీ గారు? కాబట్టి ఆ రకంగా మాట్లాడడం మంచిది కాదు. నేను ముఖ్యమంత్రి గారికి, లేకపోతే వాళ్ళ కుమారునికి, ఈ తండ్రి కొడుకులు ఇద్దరికి మనం చేస్తున్నాం. ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఏమాత్రం శోభ తీసుకురాదు. ఇది మరి ముంబై లాంటి నగరంలో అత్యధిక ఆదాయం. ఇంకొక విషయం చెప్తాను. ఈరోజు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో వస్తున్న ఆదాయం ఎంత? మీరు హైదరాబాద్ ఖర్చు పెడుతున్నది ఎంత? మీరు హైదరాబాద్ వస్తున్న ఆదాయాన్ని ఆదిలాబాద్లో ఖర్చు పెట్టడం లేదా? ఖమ్మంలో ఖర్చు పెట్టాలా? ఎందుకంటే అక్కడ ఆదాయం లేదు. రేపు హైదరాబాద్ ప్రజలు కూడా అదే ప్రశ్నిస్తారు, మాకు వస్తున్నటువంటి ఆదాయం ఇంత, మీరు ఆదిలాబాద్కి ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటే అప్పుడు ఏం జవాబు చెప్తాడు ముఖ్యమంత్రి గారు? మీలాగా గజ్వేల్కు ఒక ఊళ్ళో, మీ ఊళ్ళో, మీ సొంత ఊళ్ళో ఇల్లు కట్టుకోవడం, మీ సొంత ఊళ్ళో ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం, మీ గజ్వేల్ డెవలప్మెంట్ చేయడం, పక్కన ఉన్నటువంటి దుబ్బాకు నష్టం కలిగించడం, అట్లా చేయరు. మీరే వయలేట్ చేస్తూ మీరు ఈ రకంగా మాట్లాడడం ఏదవుతున్నదో ఇది మంచి సాంప్రదాయం కాదు. నేను ముఖ్యమంత్రి గారిని వీళ్ళని పదే పదే కోరుతా ఉన్నాను, కొంత పద్ధతుల్లో, విధానాలలో మార్పులు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్లో తాము వస్తే అరాచకం రాదు, అభివృద్ధి భద్రత వస్తుంటాం కిషన్ రెడ్డి గారికి. ఈరోజు మీట్ ది ప్రెస్లో పాల్గొన్న జర్నలిస్ట్ అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు ప్రెస్ క్లబ్ పక్షాన చిన్న సత్కారం ప్రధాన కార్యదర్శి
రాజమౌళిచారి గారు అందరూ భోజనం చేసి వెళ్ళాలి. భోజనం కూడా రెడీ ఉంది.